సంక్రాంతి పండుగ అంటే సంబరాలకి కొదవే ఉండదు. తెలుగు సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ ఊరు వాడ ఏకమై సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అయితే పశువులనే ఆరాధ్య దైవంగా భావించే రైతులు ప్రతి ఏటా పశువుల పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించే జల్లికట్టు చిత్తూరు జిల్లాకు పాకింది. 3 రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా రంగంపేటలో జల్లికట్టు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న జల్లికట్టుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. జిల్లాలో జల్లికట్టు సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే సాంప్రదాయంగా వస్తున్నటువంటి క్రీడను చిత్తూరు జిల్లా వాసులు పెద్ద ఎత్తున జరుపుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే రైతులు సంవత్సరం పాటు పశువులను పూజించిన నేపథ్యంలో సంక్రాంతి పండుగ రోజు అలాగే కనుమ పండుగ రోజు ఈ ఒక జల్లికట్టు క్రీడను గ్రామస్తులు చాలా వైభవంగా జరుపుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి పెద్ద ఎత్తున ఊరికి చేరుకొని ఏదైతే పశువులని గ్రామాల్లో వదులుతూ ఆ ఒక పశువులు కొమ్ములకి పలకలు కడుతూ కూడా దాన్ని స్వాధీనం చేసుకోవడానికి యువత పెద్ద ఎత్తున పోటీ పడుతుంటారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం రంగంపేటలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో భారీ సంఖ్యలో దాదాపు లక్షలాది మంది ఇక్కడికి వచ్చి ఈ ఒక జల్లికట్టు క్రీడని ఆస్వాదిస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా ఈ ఒక జల్లికట్టు క్రీడ చాలా వైభవంగా జరుగుతోంది. ఏదైతే సంక్రాంతి పండుగలో గోదావరి జిల్లాలో కోడి పందాలకి ఎంత ప్రాధాన్యత ఉందో చిత్తూరు జిల్లాలో కూడా జల్లికట్టుకి అంత ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. తమిళనాడు, కర్ణాటకలో ఏదైతే విశేష ఆదరణ ఉన్నటువంటి జల్లికట్టును ఏపీలో కూడా కేవలం చిత్తూరు జిల్లాలో మాత్రమే జరుపుకుంటుంటారు. ఈ జల్లికట్టును రైతులు పశువుల పండుగ అంటారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పండుగను అత్యంత భక్తిభావంతో చాలా గ్రాండ్గా జరుపుకుంటుంటారు. సంక్రాంతి పండుగలో భాగంగా 10 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో ఈ ఒక జల్లికట్టు క్రీడ చాలా వైభవంగా అత్యంత భారీ స్థాయిలో జరుగుతూ ఉంటుంది. సంవత్సరం పాటు కూడా గోవులను పూజించిన రైతులు సంక్రాంతికి పశువుల పండుగ పేరుతో కుటుంబ సభ్యులతో కలిసి చాలా వైభవంగా ఈ ఒక జల్లికట్టు క్రీడను నిర్వహిస్తుంటారు. అలాగే ఎవరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినప్పటికీ కూడా ఈ ఒక జల్లికట్టు క్రీడ ప్రతి సంవత్సరం చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జంతు హింసను చేయకూడదు, ఖచ్చితంగా ఈ జల్లికట్టు క్రీడను నిర్వహించకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని బేఖాతరు చేస్తూ పోలీసులు ఆంక్షల్ని ఏమీ పట్టించుకోకుండా గ్రామస్తులు ఈ ఒక జల్లికట్టు క్రీడను నిర్వహిస్తారు. ఎందుకంటే తమ సంస్కృతి సాంప్రదాయాలకి నిలువెత్తు సాక్ష్యంగా ఈ ఒక జల్లికట్టు క్రీడను నిర్వహించుకుంటారంటారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పాటు తమిళనాడులో కూడా ఆలంగనూరు, మదురై ప్రాంతాల్లో భారీ స్థాయిలో కూడా ఒక జల్లికట్టు క్రీడను నిర్వహిస్తుంటారు. ఇదే నేపథ్యంలో కూడా ఎవరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినప్పటికీ కూడా తమ ఏదైతే ఆచారంగా వస్తున్నటువంటి ఒక జల్లికట్టు క్రీడను భారీ స్థాయిలో జరుపుకుంటారు. కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఒక జల్లికట్టు? మా పెద్దల కాలం నుంచి జరుగుతున్నామండి. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వచ్చేది. ఇది ప్రతి సంవత్సరం మా పెద్ద కాలం, మా నాన్న, మా తాత కాలం నుంచి జరిగేది. ఇది మొదటి నుంచి పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కాదండి జరిగేది. మా పెద్ద కాలంలో ప్రతి ఒక్క గ్రామానికి చెందింది. ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క గ్రామాన్ని నుంచి వచ్చి ఇక్కడ బాగా జరుపుకొని చేసుకొని పోతారండి. ఇక్కడ అందరూ పలకలు, అది ఒక ఆనవాయితీ. పోలీసులు దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. చాలా రోజులు కూడా గ్రామస్తుల్లో ఒక అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. గ్రామంలో కూడా పోస్టర్లు అంటించిన పరిస్థితి ఉంది. సో దాన్ని ఏమి పట్టించుకోకుండా మీరు ఈ జల్లికట్టు నిర్వహిస్తున్నారు? ఇది మాకు పెద్దలు నిర్ణయించిందండి. ఇది పెద్ద కాలం నుంచి వచ్చింది కాబట్టి మేము పోలీసు వాళ్ళని వీళ్ళని మాకు అనుమతించి మేము చేసుకునేది కాదు. ఇది మా పెద్ద కాలం నుంచి వచ్చింది కాబట్టి మేము చేసుకుంటున్నాము. దీనికి ఎవరు పర్మిషన్ మాకు అవసరం లేదండి. దానివల్ల మేము చేసుకుంటున్నాము. అది ఈ విధంగా ఎవరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినప్పటికీ కూడా తమ సంస్కృతి ఏదైతే ప్రాచుర్యంలో ఉందో ఆ ఒక్క దీని ప్రకారమే జల్లికట్టు క్రీడను నిర్వహిస్తామని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పటికే కూడా దాదాపు ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలో లక్షలాది మంది ఒక రంగంపేట గ్రామంలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు. గ్రామ వీధుల్లో ఈ ఒక పశువులని చాలా అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తారు. పశువుల కొమ్ములకి ఏదైతే బహుమతులు అంటారు, పలకలు అంటారు దాన్ని, ఆ పలకల్ని కట్టి గ్రామ వీధుల్లో వదులుతారో ఆ వీధుల్లో వదిలినటువంటి పశువుల్ని పట్టుకోవడానికి, ఆ ఒక పలకల్ని స్వాధీనం చేసుకోవడానికి యువత పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. చాలా మందికి చాలా తీవ్ర గాయాలయ్యాయి. 4 యువకులకు కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. ఒక వృద్ధుడిపైకి ఒక పశువుల మంద దూసుకుపోవడంతో ఆయన పరిస్థితి కూడా చాలా సీరియస్గా అయిన పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా హుటాహుటిన తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అయితే ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా, ఎన్ని అవాంతరాలు జరిగినప్పటికీ కూడా జల్లికట్టు క్రీడను చాలా వైభవంగా నిర్వహిస్తాం, తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటామని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పటికే కూడా వైభవంగా రంగంపేటలో కానీ, అనుపల్లో కానీ, పుల్లయ్యగారిపల్లిలో భారీ స్థాయిలో కూడా ఈ ఒక జల్లికట్టు క్రీడ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద పోలీసులు ఆంక్షలు ఏమాత్రం పట్టించుకోకుండా రంగంపేట వాసులు భారీ స్థాయిలో కూడా జల్లికట్టు క్రీడను చాలా వైభవంగా జరుపుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ మనీతో ఉమాశంకర్, 99 న్యూస్, రంగంపేట నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.